Good morning, everyone. Welcome to Saram Sampatra Education. Myself, Venkat. I'm the faculty here. Welcome to our brand new series called Samachar, a comprehensive coverage of 12 months current affairs for Telangana Group 1 mains students. సో ఈరోజు ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ పేమెంట్ బ్యాంక్స్. ఓకేనా? సో పేమెంట్ బ్యాంక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటి, సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఇదంతా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి సీవీడ్ కల్టివేషన్. ఓకేనా? సెకండ్ టాపిక్ వచ్చేసరికి సీవీడ్ కల్టివేషన్. అసలు సీవీడ్స్ అంటే ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, మరి ఇవి ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మరి మనం ఏం చేయాలి. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి పిఎం కిసాన్. సో కిసాన్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి డైరీ సెక్టర్. సో ప్రీవియస్ సెషన్స్లో ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి మాట్లాడాము, అండ్ ఫిషరీ సెక్టర్ గురించి మాట్లాడాము, స్టీల్ సెక్టర్ గురించి కూడా మాట్లాడాం. ఇప్పుడు డైరీ సెక్టర్ గురించి మాట్లాడదాం. ఇలా ఇంపార్టెంట్ సెక్టర్స్ అన్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి సో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కంటెంట్, అండ్ వీటి నుంచి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి, సెషన్స్ ఎండ్ వరకు వినండి. ఒకవేళ మీకు కానీ స్లోగా ఉందని అనిపిస్తే 1.5 కానీ 1.7x స్పీడ్లో వినండి. ఓకేనమ్మా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి పేమెంట్స్ బ్యాంక్. సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఆన్ 31st January 2024 Paytm Payments Bank was stopped from onboarding new customers onto their platform. What is the reason? Due to persistent non-compliance and continued material supervisory concerns with the bank. తెలుసు కదా, పేటిఎం ఈ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని యొక్క సర్వీసెస్ని ఆపేసింది. సో న్యూ కస్టమర్స్ని తీసుకోవట్లేదు దాని యొక్క ప్లాట్ఫామ్లోకి. సో అందుకని మనకి న్యూస్లోకి పేమెంట్స్ బ్యాంక్ గురించి వచ్చింది. సో డీటెయిల్గా ఇప్పుడు మనం మాట్లాడదాం. సో మన ఇండియాలో ఈ పేమెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి ఏ కమిటీ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు? ఓకేనా? సో హూ గివ్ రికమెండేషన్స్? సో ఏ కమిటీ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు అంటే నాచికేత్ మోర్ కమిటీ. సో నాచికేత్ మోర్ కమిటీ ఏదైతే ఉందో సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని మన ఇండియాలో పేమెంట్స్ బ్యాంక్ని తీసుకొచ్చాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏం చేసాము అంటే ఒక పర్టికులర్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసాం. ఓకేనా? ఒక పర్టికులర్ యాక్ట్ కింద కంపెనీస్ లాగా రిజిస్ట్రేషన్ చేసాం. సో ఏంటా పర్టికులర్ యాక్ట్ అంటే కంపెనీస్ యాక్ట్ 2013. అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 ఈ పర్టికులర్ పేమెంట్స్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ లాగా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. మరి ఈ పేమెంట్ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేయడానికి, దీనికి లైసెన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఇంకొక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ పేరేంటంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో ఈ 2 యాక్ట్స్ దీనికి సంబంధించినవి. ఓకేనా? కంపెనీస్ యాక్ట్ కింద ఈ పర్టికులర్ పేమెంట్స్ బ్యాంక్ని మనం రిజిస్ట్రేషన్ చేస్తాము, అండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఈ పర్టికులర్ పేమెంట్ బ్యాంక్స్ని మనం రెగ్యులేట్ చేయటం, లైసెన్స్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఈ పేమెంట్స్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? సో డీటెయిల్గా మాట్లాడదాం పదండి. సో ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి స్మాలర్ స్కేల్లో ఆపరేట్ అవుతాయి. ఓకేనా? దే వర్క్ ఇన్ స్మాలర్ స్కేల్. అంటే రిమైనింగ్ కన్వెన్షనల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి లార్జ్ స్కేల్ ఆపరేషన్స్లో ఉంటాయి. మొత్తం కవరేజ్ అనేది చాలా వైడ్గా ఉంటుంది, అండ్ సర్వీసెస్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. బట్ ఈ పేమెంట్స్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ఇవి కవరేజ్ వచ్చేసరికి లిమిటెడ్ ఏరియా మాత్రమే, అండ్ దీని యొక్క స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా లిమిటెడ్ మాత్రమే. అన్ని సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేయదు. ఓకే, అండ్ దీనికి కావాల్సిన పెయిడ్ అప్ క్యాపిటల్, దీని యొక్క పెయిడ్ అప్ క్యాపిటల్ వచ్చేసరికి 100 crores. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ వచ్చేసరికి ఇవి కేవలం డిమాండ్ డిపాజిట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేసుకుంటాయి, టైం డిపాజిట్స్ తీసుకోవు. ఓకేనా? డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. అవి కూడా అప్ టు 2 lakhs రూపీస్ మాత్రమే, అప్ టు 2 lakhs ఓన్లీ. ఇంతకుముందు 1 lakh వరకు ఉండేది, దాన్ని కొంచెం రివైజ్ చేసి లిమిట్ని పెంచారు. ఇప్పుడు 2 lakhs వరకు మనం డిమాండ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇలా కలెక్ట్ చేసిన డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి డిమాండ్ డిపాజిట్స్ని కలెక్ట్ చేస్తాయి కదా, ఒక్కొక్క ఇండివిజువల్ దగ్గర నుంచి 2 లక్షల వరకు తీసుకోవచ్చు. సో ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ని ఇవి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే 75% వచ్చేసరికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో వీటిని ఎస్ఎల్ఆర్ రిజర్వ్స్ కింద పక్కన పెట్టుకోవాలి. సో డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసింది. అలా యాక్సెప్ట్ చేసిన టోటల్ డిపాజిట్స్లో 75% ఆఫ్ అమౌంట్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని ఎస్ఎల్ఆర్ కింద పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ 25% ఏదైతే ఉందో వీటిని టైం డిపాజిట్స్ లాగా మెయింటైన్ చేయాలి. అది కూడా వేరే స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో. ఓకేనా, ఈ పాయింట్ అర్థమైందా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే పేమెంట్స్ బ్యాంక్ ఉందమ్మా. అది 100 రూపాయలు డిమాండ్ డిపాజిట్స్ని కలెక్ట్ చేసింది. దాంట్లో 75 రూపాయలు వచ్చేసరికి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మెయింటైన్ చేయాలి. 25 రూపాయలు ఏం చేయాలి అంటే వేరే స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోండి. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి ఈ XYZ పేమెంట్స్ బ్యాంక్ ఏం చేయాలి అంటే ఈ 25 రూపాయలని టైం డిపాజిట్ లాగా మెయింటైన్ చేయాలి. టైం డిపాజిట్స్లో 2 రకాలు ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. ఏదన్నా మెయింటైన్ చేసుకోవచ్చు, మన ఇష్టం. 75% గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ ఇట్ ఈస్ కెప్ట్ యాజ్ ఎస్ఎల్ఆర్ అండ్ రిమైనింగ్ 25% వచ్చేసరికి టైం డిపాజిట్స్ లాగా మెయింటైన్ చేయాలి. ఎక్కడ? అదర్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో. ఓకేనా, రైట్. అండ్ ఈ పర్టికులర్ పేమెంట్స్ బ్యాంక్ ఏం చేస్తాయి, మనకి రెమిటెన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. మొబైల్ పేమెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు, పర్చేజెస్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఈ పర్టికులర్ పేమెంట్స్ బ్యాంక్ మనకి డెబిట్ కార్డ్స్ని కూడా ఇష్యూ చేయొచ్చు. దే కెన్ ఇష్యూ డెబిట్ కార్డ్స్, బట్ they cannot issue credit cards. Point number 1. And they cannot provide loans. పేమెంట్స్ బ్యాంకు లోన్స్ని ప్రొవైడ్ చేయలేదు. పేమెంట్స్ బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేయలేదు. పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కాంట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని కూడా ఇది యాక్సెప్ట్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఇది డెబిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయొచ్చు అండ్ మనకి రెమిటెన్స్ సర్వీసెస్, మొబైల్ పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఈ పేమెంట్స్ బ్యాంక్ మనకి లోన్స్ని ప్రొవైడ్ చేయకూడదు, క్రెడిట్ కార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేయలేదు, అండ్ ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి డిపాజిట్స్ కూడా తీసుకోకూడదు. అండ్ ఈ పర్టికులర్ పేమెంట్స్ బ్యాంక్ మన దగ్గర నుంచి టైం డిపాజిట్స్ని కూడా యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ డిమాండ్ డిపాజిట్స్ని మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనమ్మా, రైట్. సో ఇలా ఈ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ మొత్తాన్ని మీరు ఒక షార్ట్ టేబుల్ లాగా మెయింటైన్ చేసుకుంటే మీకు ఇది తర్వాత అదర్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఈ బ్యాంక్స్ని ఎవరు రికమెండ్ చేశారు? నచికేత్ మోర్ కమిటీ. ఏ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తారు? కంపెనీస్ యాక్ట్ 2013. రెగ్యులేషన్ వచ్చేసరికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో దీని ప్రకారమే లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది స్మాలర్ స్కేల్ ఆపరేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. పేడ్ అప్ క్యాపిటల్ వచ్చేసరికి 100 crores. డిమాండ్ డిపాజిట్స్ని తీసుకుంటుంది, టైం డిపాజిట్స్ని తీసుకోదు, ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని కూడా తీసుకోదు. డిమాండ్ డిపాజిట్స్ కూడా లిమిట్ ఉంటుంది, అప్ టు 2 lakhs ఓన్లీ. ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 75% గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఎస్ఎల్ఆర్ కోటా, అండ్ 25% వచ్చేసరికి టైం డిపాజిట్స్ రూపంలో అదర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో మెయింటైన్ చేయాలి. అండ్ ఇది రెమిటెన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, మొబైల్ పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్, డెబిట్ కార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది, క్రెడిట్ కార్డ్స్ని మాత్రం ప్రొవైడ్ చేయదు. ఓకేనా, రైట్. అబౌట్ పేమెంట్స్ బ్యాంక్. ఏ పేమెంట్ బ్యాంక్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫరింగ్ బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు ఇండివిజువల్స్ వితౌట్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ యాక్సెస్ ఆర్ విత్ లిమిటెడ్ బ్యాంకింగ్ యాక్సెస్. While similar to conventional banks, payment banks operate on a smaller scale and do not engage in credit-related risk. ఓకేనా, ఎందుకంటే ఇది లోన్స్ని ప్రొవైడ్ చేయదు కాబట్టి ఎటువంటి క్రెడిట్ రిలేటెడ్ రిస్క్లు అనేవి దీనికి ఉండదు, ఎటువంటి ఎన్పిఐ ఇష్యూస్ అనేవి ఉండవు. ఎందుకంటే డిమాండ్ డిపాజిట్స్ని కలెక్ట్ చేసి ఎక్కడ పెడుతుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడుతుంది, అదర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో పెడుతుంది కాబట్టి సో ఎటువంటి ఎన్పిఎస్ అనేవి ఫామ్ అవ్వవు. ఓకేనా, సో ఇది ప్రొవైడ్ చేసే ఆపరేషన్స్ కూడా స్మాలర్ స్కేల్లోనే ఉంటాయి. సో క్రియేషన్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్స్. In September 2013, the Committee on Comprehensive Financial Services for Small Businesses and Low-Income Households, which was led by నచికేత్ మోర్. అందుకని దీన్ని నచికేత్ మోర్ కమిటీ అని చెప్పి కూడా పిలుస్తారు. కుదిరితే ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. చూసారా ఎంత లాంగ్గా ఉందో. కమిటీ ఆన్ కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఫర్ స్మాల్ బిజినెసెస్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. సో ఇట్ వాస్ ఫార్మ్డ్ బై ద ఆర్బీఐ. It recommended the creation of a new category of bank called Payments Bank. Currently, 6 payment banks are active, 3 have surrendered their licenses, and 1 ceased operations in July 2019.
So Bharti Airtel launched India's first live payments bank, Airtel Payments Bank, in March 2017. The other 5 active banks are India Post Payment Bank, Fino Payments Bank, Jio, and Paytm and NSDL. సో ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ under the Department of Posts with 100% equity held by the Government of India. So it was launched in 2018. The bank had acquired around 3.5 crore customers by September 2020. IPPB offers both savings and current accounts with a balance limit of up to 1 lakh. Additionally, it provides various financial services including mutual funds, insurance, pensions and forex. ఓకేనా? రైట్. సో ఈ బ్యాంక్ యొక్క ఫ్యూచర్స్ చూద్దాం. స్పెషలైజ్డ్ యాక్టివిటీస్. పేమెంట్ బ్యాంక్స్ ఫోకస్ ఆన్ డిమాండ్ డిపాజిట్స్, రెమిటెన్స్ సర్వీసెస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ అదర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. టైమ్ డిపాజిట్స్ని తీసుకుంటుందా? తీసుకోదు. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని తీసుకోదు. నెక్స్ట్ చూడండి, లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్. సో లైసెన్సింగ్ దేని కింద? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. మరి రిజిస్ట్రేషన్ దేని కింద? కంపెనీస్ యాక్ట్ 2013. ఇందా నేను చెప్పిందే డీటెయిల్గా ఇక్కడ ఉంది. Capital requirement and stakeholding. Minimum capital requirement is set at 100 crores with the promoters required to maintain a stake of at least 40% for the first 5 years. తర్వాత మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావచ్చు 5 years తర్వాత. Foreign shareholding is allowed following FDI rules for private banks in India 74%. సో FDI లిమిట్ వచ్చేసరికి 74% వరకు ఉంది దీంట్లో. Regulating voting rights. So voting rights are governed by the Banking Regulation Act 1949, capped at 10% and extendable to 26% by the RBI. Approval from the RBI is necessary for any acquisition exceeding 5% voting rights. Okay. Account limits and eligibility. Individual customer balances are initially limited to 1 lakh rupees. Both current and savings account are permitted. But non-resident Indians cannot open accounts. So NRIs కి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి లేదు. అండ్ ఇనిషియల్గా 1 lakh ఉండేది, దీన్ని ఇప్పుడు 2 lakhsకి పెంచారు. Next, restriction on lending services. Payment banks are prohibited from lending services but can issue ATM or debit cards and other prepaid payment instruments excluding credit cards or loans. ఇది లోన్స్ ఇవ్వకూడదు, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వకూడదు, కేవలం డెబిట్ కార్డ్స్ని మాత్రమే ఇది ఇవ్వగలదు. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్. ఆథరైజ్డ్ టు డిస్ట్రిబ్యూట్ నాన్ రిస్క్ షేరింగ్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్. ఈ సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేయవచ్చు. సో దీని యొక్క రోల్ ఏంటి? ఓకేనా? సో దీని ద్వారా మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎలా జరుగుతుంది? రీచింగ్ ద అన్బ్యాంక్డ్. ట్రెడిషనల్ బ్యాంక్స్ మైట్ ఫైండ్ ఇట్ ఎక్స్పెన్సివ్ టు సెటప్ బ్రాంచెస్ ఇన్ రిమోట్ ఏరియాస్. పేమెంట్ బ్యాంక్స్ విత్ దేర్ సింప్లర్ స్ట్రక్చర్ కెన్ రీచ్ దీస్ అండర్ సర్వ్డ్ ఏరియాస్ అండ్ ఆఫర్ బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ లైక్ డిపాజిట్ అకౌంట్స్ అండ్ మనీ ట్రాన్స్ఫర్స్. ద నెంబర్ ఆఫ్ యాక్సెస్ పాయింట్స్ ఫర్ పేమెంట్ బ్యాంక్స్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఇండివిజువల్ ఫుల్ సర్వీస్ బ్యాంక్స్ ఇన్ జనరల్ కంపేర్ టు దోస్ సెటప్ అరౌండ్ ద సేమ్ టైమ్. For example, Fino Payment Bank and IPPB have about 2 lakh access points each. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నార్మల్గా ట్రెడిషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటి యొక్క మోటివ్ ఎలా ఉంటుందంటే ప్రాఫిట్స్ని గెయిన్ చేయాలి. సో అందుకనే రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ మనకెందుకు, అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువగా బ్రాంచెస్ పెట్టుకుందామని చెప్పి అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. సో మన యొక్క గోల్ ఏంటి? ఫినాన్షియల్ ఇంక్లూజన్ జరగాలి అంటే రిమోట్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మనం ఈ ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఫార్మల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. అలా చేయాలి అంటే ఇటువంటి బ్యాంక్స్ మనకు ముందుకు రావాలి. సో ఇవి చాలా అంటే చాలా సింపుల్ స్ట్రక్చర్తో ఉంటాయి కాబట్టి ఈజీగా మనం రిమోట్ ఏరియాస్కి కానీ రూరల్ ఏరియాస్కి కానీ అక్కడ ఈ బ్యాంక్ రిలేటెడ్ సర్వీసెస్ని ఈజీగా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? చక్కగా ఇవి డిపాజిట్స్ని తీసుకుంటాయి, ఏటీఎం కార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి, నథింగ్ బట్ డెబిట్ కార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి సరిపోతుంది. బట్ కేవలం లోన్స్ని ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ లాగా మనం మాట్లాడుకోవచ్చు. ఇది లోన్స్ని ప్రొవైడ్ చేయలేదు, క్రెడిట్ కార్డ్స్ని కూడా ఇవ్వలేదు. ఓకే, క్రెడిట్ కార్డ్స్ అంటే పక్కన పెట్టేసండి, బట్ లోన్స్ ఇస్తే కొంచెం బాగుంటుంది. బట్ ఇది లోన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది నెగిటివ్ లాగా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, మేకింగ్ బ్యాంకింగ్ అఫోర్డబుల్. Payment banks typically have nil account maintenance charges compared to traditional banks. This makes them more attractive to low-income groups who may be hesitant to join the formal banking system due to cost concerns. సో ఒకవేళ మీకు కానీ పేమెంట్స్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే మీరు ఎటువంటి మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో 0 రూపీస్ మెయింటైన్ చేసినా కానీ మీ మీద ఎటువంటి పెనాల్టీ అనేది పడదు. బట్ కొన్ని బ్యాంక్స్ ఉంటాయి కదా, అదర్ బ్యాంక్స్, వాటిలో మాత్రం మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఫైన్స్ అనేవి పడతాయి. సో అందుకని చాలామంది బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోరు. సో ఎవరైతే లో ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి ఈ పేమెంట్ బ్యాంక్స్ అనేది మంచి సూటబుల్ ఆప్షన్. నెక్స్ట్, సింప్లర్ అకౌంట్ ఓపెనింగ్. సో పేమెంట్ బ్యాంక్స్ ఆఫెన్ హ్యావ్ లెస్ స్ట్రింజెంట్ KYC, నథింగ్ బట్ నో యువర్ కస్టమర్ requirements, making it easier for people with limited documentation to open an account.
They also have zero account opening fees. This is a big advantage for those in the informal sector or migrants. అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఓపెన్ చేసాక కూడా ఎటువంటి అమౌంట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకేనా. సో అకౌంట్ ఓపెనింగ్ అనేది సింపుల్ ప్రాసెస్తో అయిపోతుంది, ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్. పేమెంట్ బ్యాంక్స్ ప్రమోట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ త్రూ డెబిట్ కార్డ్స్ ఆర్ మొబైల్ వ్యాలెట్స్. దిస్ షిఫ్ట్ ఫ్రమ్ క్యాష్ can improve security, transparency, and access to financial services. Considering both inward and outward remittances, payment banks occupy 18% of the total UPI transactions in 2018 to 19. సో ఈ పేమెంట్ బ్యాంక్స్ వల్ల మనకి బ్యాంకింగ్ సెక్టర్లో డిజిటైజేషన్ బాగా జరుగుతుందన్నమాట. ఇది ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో దట్ మనకి సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్కి యాక్సెస్ కూడా పెరుగుతుంది, ముఖ్యంగా వల్నరబుల్ గ్రూప్స్కి లేకపోతే లో ఇన్కమ్ గ్రూప్స్కి. మరి ఈ బ్యాంక్స్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే lack of regulatory clarity and violations in institutional conduct. Payment banks have faced numerous challenges related to regulatory compliance and violations in institutional conduct. So, ఏంటి అవి? Supervisory penalties. Payment banks have been subjected to penalties by the RBI and other authorities for regulatory violations and misconduct by agents. For example, the RBI had slapped 5.39 crore penalty on Paytm payment banks for non-compliance with multiple regulatory guidelines, including lapses in customer identification in October 2023. ఓకేనా. సో కొన్ని పేమెంట్ బ్యాంక్స్ మీద సో వీళ్ళు గైడ్లైన్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అని చెప్పి పెనాల్టీస్ కూడా వేయటం జరుగుతుంది. అకౌంట్ ఓపెనింగ్ ఇష్యూస్. దేర్ హ్యావ్ బిన్ ఇన్స్టెన్సెస్ వేర్ పేమెంట్ బ్యాంక్స్ ఓపెన్ అకౌంట్స్ వితౌట్ క్లియర్ కస్టమర్ కన్సెంట్. బోత్ ఎయిర్టెల్ అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ఫేస్డ్ బ్యాన్స్ ఆన్ క్రియేటింగ్ న్యూ అకౌంట్స్ డ్యూ టు కేవైసీ కాంప్లయన్స్ కన్సర్న్స్. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే మన యొక్క కన్సెంట్ లేకుండానే, కస్టమర్ యొక్క కన్సెంట్ లేకుండానే ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే అకౌంట్స్ ఓపెన్ చేసేస్తున్నాయి. యాడ్స్ ఇచ్చేసి యాడ్స్ ద్వారా ఏదో ఒకటి కొన్ని డీటెయిల్స్ తీసేసుకొని అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నాయి అనమాట. నెక్స్ట్, సెక్యూరిటీ కన్సర్న్స్. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాజ్ రిక్వైర్డ్ టు మూవ్ ఇట్స్ ఆపరేషన్స్ టు ఏ ఫెసిలిటీ సెపరేట్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్ కంపెనీ డ్యూ టు సెక్యూరిటీ కన్సర్న్స్ ఓవర్ కస్టమర్ డేటా. ఇట్ ఆల్సో డెల్ట్ విత్ న్యూమరస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్. సో కస్టమర్ యొక్క డేటా ఉంటుంది, సో వీటి మీద ఎక్కువగా నిఘా ఉండదు, రెగ్యులేషన్ అనేది ఉండదు. సో ఇవి సరిగ్గా గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. సో ఇది కలెక్ట్ చేసిన కస్టమర్ డేటా అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్, ప్రాఫిటబిలిటీ కన్సర్న్స్. పేమెంట్ బ్యాంక్స్ హ్యావ్ ఆల్సో స్ట్రగుల్డ్ విత్ ప్రాఫిటబిలిటీ, లీడింగ్ టు క్లోజర్స్ అండ్ ఫినాన్షియల్ లాసెస్. బిజినెస్ మోడల్ వైబిలిటీ. 2 out of the 11 payment banks have received licenses have shut down due to profitability concerns. For example, Aditya Birla PB reported losses of 24 crores in 2017 to 18 and was the only పేమెంట్ బ్యాంక్ టు సరెండర్ ఇట్స్ లైసెన్స్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఆపరేషన్స్. సో దీని యొక్క బిజినెస్ మోడల్ అనేది అంత వైబుల్గా లేదనమాట. ఎందుకంటే కలెక్ట్ చేసిన డిపాజిట్స్ని మనం బయటికి లోన్స్ ఇవ్వకూడదు, తీసుకెళ్ళి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ అదర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ పెట్టాలి. అలా పెడితే ఎక్కువగా ప్రాఫిట్స్ రావు. సో ప్రాఫిట్స్ రానప్పుడు బిజినెస్ ఆపరేషన్స్ని రన్ చేయడం కష్టం, ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కష్టం. సో ఈ రీజన్స్ వల్లే ఈ ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది లాసెస్లో కూడా వెళ్ళింది. ఎంత 24 crores అనమాట. అండ్ ఇదేం చేసింది, ఇక నాకు వద్దురా బాబు, మీ లైసెన్స్ మీరు తీసుకొని నేను ఇక్కడ రన్ చేయలేను అని చెప్పి లైసెన్స్ని తిరిగి హ్యాండ్ ఓవర్ చేసేసింది, సరెండర్ చేసింది. ఓకేనా. రైట్. హై ఆపరేషనల్ కాస్ట్. యాజ్ ఆఫ్ March 2019, ద ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ పేమెంట్ బ్యాంక్స్ అకౌంటెడ్ ఫర్ 98% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ కంపేర్డ్ టు 23% టు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. ఓకేనా. సో వాళ్ళు పెట్టే మొత్తం ఖర్చును 100% తీసుకుంటే దాంట్లో 98% కాస్ట్ వచ్చేసరికి ఆపరేషనల్ ఎక్స్పెండిచరే ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఉంది రెవెన్యూ లిమిటేషన్స్. ద కరెంట్ రెవెన్యూ సోర్సెస్ అండ్ హై ఆపరేషనల్ కాస్ట్ లిమిట్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ పేమెంట్ బ్యాంక్. అన్లైక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ ప్రొవైడింగ్ లోన్స్. లోన్స్ ఇవ్వకపోతే వీటికి ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్రెస్ట్ ఏం కలెక్ట్ చేయలేదు కదా. దీంతోపాటు ఇది క్రెడిట్ కార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేయలేదు. సో లోన్స్ ఇవ్వకూడదు, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వకూడదు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, దీనికి రెవెన్యూ లిమిటేషన్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. సో ఎటువంటి ప్రాఫిట్స్ లేక చాలా వరకు లాసెస్లోకి వెళ్ళిపోతున్నాయి. పేమెంట్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద గోల్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ దే హ్యావ్ మేడ్ నోటబుల్ స్ట్రైడ్స్ ఇన్ ప్రొవైడింగ్ బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు అండర్ సర్వ్డ్ పాపులేషన్స్. సో అసలు పేమెంట్ బ్యాంక్ని మనం ఎందుకు తీసుకొచ్చామో నచికేత మోర్ కమిటీ వాళ్ళు ఎందుకు రికమెండ్ చేశారు అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం రికమెండ్ చేశారు. సో ఇది తీసుకొచ్చిన ఆబ్జెక్టివ్లోనే వర్క్ చేసింది. ఓకే, మనకు కొన్ని రిజల్ట్స్ కూడా కనిపించాయి. సో వనరబుల్ సెక్షన్స్ కానీ అండర్ సర్వ్డ్ పాపులేషన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసాం, బాగానే ఉంది. బట్ ఈ ప్రాసెస్లో కొన్ని ఛాలెంజెస్ అనేవి క్రియేట్ అయ్యాయి.
ఓకేనా. లైక్ దీని యొక్క రెవెన్యూ సోర్స్ అనేది సరిగ్గా లేదు. ఇది లోన్స్ని ప్రొవైడ్ చేయకూడదు, క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయకూడదు. సో అందుకని దీనికి ఇన్కమ్ అనేది రావట్లేదు, ప్రాఫిట్స్ రావట్లేదు. సో అందుకని చాలా వరకు ఏం జరుగుతుంది అంటే లైసెన్స్ని హ్యాండ్ ఓవర్ చేసేయటం, లేకపోతే వాళ్ళకి బిజినెస్ ఆపరేషన్స్ని ఆపేసుకోవటం. అండ్ దీనికి సంబంధించిన ఆపరేషనల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ రెగ్యులేషన్ సరిగ్గా లేదు, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ కస్టమర్ యొక్క డేటా కూడా లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్స్ దస్ ఫార్ అండర్స్కోర్ దేర్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఇన్నోవేషన్ విత్ కంప్లయన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ విత్ సోషల్ ఇంపాక్ట్ టు ట్రూలీ రియలైజ్ దర్ పొటెన్షియల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ ఫినాన్షియల్ ల్యాండ్స్కేప్. సో ఇందాక మనం డిస్కస్ చేసిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కానీ అడ్రస్ చేసి దీని యొక్క పొటెన్షియాలిటీని మరింత కానీ మనం హార్నెస్ చేసుకుంటే మన యొక్క ఫినాన్షియల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేమెంట్ బ్యాంక్స్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో సెకండ్ టాపిక్ వచ్చేసరికి సీవీడ్ కల్టివేషన్. అసలు సీవీడ్ అంటే ఏంటి, వీటిని ఎందుకు మనం కల్టివేట్ చేయాలి, సో దీని ద్వారా మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా అది మనం చూద్దాం. సో టాపిక్ వచ్చేసరికి సీవీడ్. సార్ వీడ్ అంటున్నారు, ఏంటి తేడాగా ఉంది అంటున్నారు. కాదు. సో సీవీడ్ అంటే ఏం లేదమ్మా, మనకి మెరైన్ ఎకోసిస్టంలో కనిపించే ప్లాంట్స్, ఓకేనా, చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి, మెరైన్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఆల్గే కానీ, వీటిని మనం సీవీడ్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా, మెరైన్ ప్లాంట్స్ అండ్ ఆల్గే, వీటిని మనం సీవీడ్ అని చెప్పి పిలుస్తుంటాము. ఇవి మనకి ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే దే విల్ గ్రో ఇన్ ఓషన్స్, రివర్స్, లేక్స్ అండ్ పాండ్స్, ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వీటి ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సీవీడ్ ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీని యొక్క బెనిఫిట్స్, దీని యొక్క ఫంక్షన్స్, వీటిని కానీ మీరు మెన్షన్ చేస్తే మెయిన్స్లో మంచి మార్క్స్ అనేవి పడతాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీని యొక్క బెనిఫిట్స్ మనకి హెల్త్ పరంగానే ఉంటాయి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి థైరాయిడ్ ఫంక్షన్. సో థైరాయిడ్ని బ్యాలెన్స్ చేయడానికి, ఓకేనా, మనకి ఈ అయోడిన్ రిలేటెడ్గా ఇది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హార్ట్ హెల్త్. సో థైరాయిడ్ ఫంక్షన్, హార్ట్ హెల్త్ అండ్ గట్ హెల్త్ అండ్ వెయిట్ లాస్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ ఇమ్యూనిటీ అండ్ క్యాన్సర్ రిస్క్ అండ్ డయాబెటీస్, వీటన్నిటికీ ఈ సీవీడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ సీవీడ్లో మనకి యాక్చువల్గా ప్రోటీన్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటిలో మనకి పాలిఫినాల్స్, పాలిసాకరైడ్స్ అండ్ స్టెరోల్స్ ఉంటాయి. సో వీటి ద్వారా మనకి చాలా అంటే చాలా హెల్దీ ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్ కంటైన్స్ పాలిఫెనాల్స్, పాలిసాకరైడ్స్ అండ్ స్టెరోల్స్. వీటితో పాటు ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా మనకి థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ హార్ట్ హెల్త్ బాగుంటుంది, గట్ హెల్త్ బాగుంటుంది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంచుకోవచ్చు, ఇమ్యూనిటీ కూడా చాలా బూస్ట్ అవుతుంది, క్యాన్సర్ రిస్క్ కూడా మనకి తగ్గుతుంది, డయాబెటీస్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. సో స్కిన్కి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సీవీడ్ని మనం కల్టివేట్ చేస్తూ వీటిని ఇటువంటి ప్రాపర్టీస్కి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి సీవీడ్ కల్టివేషన్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేసాం. సో చూడండి, ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద ప్రమోషన్ ఆఫ్ సీవీడ్ కల్టివేషన్ ఇట్ వాజ్ హెల్డ్ ఎట్ కోటేశ్వర్. నథింగ్ బట్ ఇది ఎక్కడ ఉందంటే కచ్లో ఉంది, గుజరాత్లో. ఓకేనా. సో ఈ సీవీడ్ కల్టివేషన్ని ప్రమోట్ చేయడం కోసం ఒక నేషనల్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేశారు, ఎక్కడ, గుజరాత్లో అనమాట. సో అందుకని ఈ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఇంకా అదర్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం పదండి. సో సీవీడ్స్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం పదండి. సీవీడ్ రిఫర్స్ టు ఎనీ ఆఫ్ ద మ్యాక్రోస్కోపిక్ మెరైన్ ఆల్గే దట్ గ్రో ఇన్ ద సీ. దే ఇంక్లూడ్ ద కాన్స్పీషియస్ మల్టీసెల్యులర్ ఆల్గే స్పీషీస్ ఆఫ్ రోడోఫైటా, ఫియోఫైటా, క్యారోఫైటా అండ్ క్లోరోఫైటా. ఓకేనా. సో మెరైన్ ఆల్గేని మనం ఏమంటాము, సీవీడ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. దీనికి ఒక నేమ్ కూడా ఉంది, ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెడికల్ ఫుడ్ ఆఫ్ ద 21st century. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా చాలా బెనిఫిట్స్. సో అందుకని దీన్ని మంచి మెడిసినల్ ఫుడ్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. దీస్ ఆల్గే ప్రిడామినెంట్లీ ఇన్హాబిట్ ద ఇంటర్టైడల్ రీజియన్స్ యాజ్ వెల్ యాజ్ షాలో అండ్ డీప్ వాటర్స్ ఆఫ్ సీ, ఈస్టరీస్ అండ్ బ్యాక్ వాటర్స్. ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అమ్మా, ఇంటర్టైడల్ రీజన్స్లో ఉంటాయి, షాలో వాటర్స్లో ఉంటాయి, డీప్ వాటర్స్లో ఉంటాయి. డీప్ వాటర్స్లో ఎక్కడ, సీకి సంబంధించిన డీప్ వాటర్స్, ఈస్టరీస్ అండ్ బ్యాక్ వాటర్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇన్ పర్టికులర్ లార్జ్ సీవీడ్స్ క్రియేట్ ఎక్స్టెన్సివ్ అండర్ వాటర్ ఎకోసిస్టమ్ నోన్ యాజ్ కెల్ప్ ఫారెస్ట్. ఓకేనా. సో ఏదైనా ఒక పర్టికులర్ రీజన్లో మనకి ఈ సీవీడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
ఓకేనా, చాలా అంటే చాలా ఎక్కువగా గ్రో అయ్యాయి అనుకోండి. సో దాన్ని మనం కెల్ప్ ఫారెస్ట్ అని చెప్పి కూడా పిలుస్తాం. విచ్ సర్వ్స్ యాజ్ వైటల్ హ్యాబిటట్స్ ఫర్ వేరియస్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ ఫిష్, స్నైల్స్ అండ్ సీ ఊర్చిన్స్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ చూడండి, సీవీడ్ కల్టివేషన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మ్యారికల్చర్ ఆర్ ఆల్గే కల్చర్. ఓకేనా, సో ఈ పదాలు కూడా మీరు యూజ్ చేయండి. సో రైట్ జార్గన్ యూజ్ చేస్తేనే మనకి మంచి మార్క్స్ అనేవి పడతాయి. ఇట్ ఇన్వాల్వ్స్ ద డెలిబరేట్ ఫార్మింగ్ ఆఫ్ సీవీడ్ స్పీషీస్ ఫర్ వేరియస్ కమర్షియల్ పర్పసెస్. ఓకే, సో ఈ మ్యారికల్చర్లో, ఆల్గే కల్చర్లో మనం ఏం చేస్తామంటే డెలిబరేట్గా ఈ సీవీడ్ని మనం కల్టివేట్ చేస్తూ ఉంటాం. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. బయో ఇండికేటర్. దే సర్వ్ యాజ్ బయో ఇండికేటర్స్ బై అబ్జార్బింగ్ ఎక్సెస్ న్యూట్రియంట్స్ అండ్ ఇండికేటింగ్ మెరైన్ కెమికల్ డ్యామేజ్ ఫ్రమ్ అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్ అండ్ హౌస్ హోల్డ్ వేస్ట్, ఆఫెన్ లీడింగ్ టు హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సీవీడ్స్ అనేవి ఎక్కడ బాగా గ్రో అవుతాయి. సో ఏ పర్టికులర్ ఎకోసిస్టంలో, నథింగ్ బట్ ఏ పర్టికులర్ వాటర్ బాడీలో అయితే మనకి ఎక్కువగా న్యూట్రియంట్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయో అక్కడే మనకి సీవీడ్స్ అనేవి బాగా గ్రో అవుతాయి. సో ఒక పర్టికులర్ వాటర్ బాడీలో ఎక్కువగా సీవీడ్ కానీ గ్రో అయింది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఎక్సెసివ్గా న్యూట్రియంట్స్ యాడ్ అవుతున్నాయి అని అర్థము. సో ఎక్సెసివ్గా న్యూట్రియంట్స్ యాడ్ అవడం ద్వారా అక్కడ వచ్చే నెగిటివ్ పాయింట్ ఏంటంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, యూట్రోఫికేషన్ అండ్ ఆల్గల్ బ్లూమ్. ఇదే సీవీడ్ బాగా గ్రో అయిపోయి టాప్ లేయర్ మొత్తం కవర్ చేసేస్తే కిందకి సన్లైట్ అనేది రాదు. కిందకి సన్లైట్ రాకపోతే కింద ఉన్న ఎకోసిస్టమ్కి ఫుడ్ అనేది ప్రిపేర్ అవ్వదు. సో ఈ ఎకోసిస్టమ్ కానీ ఈ స్పీషీస్ కానీ మొత్తం చనిపోతాయి. ఓకేనా, సో ఆల్గల్ బ్లూమ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఫుడ్ సోర్స్. సీవీడ్ ఈజ్ ఏ న్యూట్రియస్ ఫుడ్ సోర్స్ రిచ్ ఇన్ వైటమిన్స్, మినరల్స్ అండ్ డైటరీ ఫైబర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్ రేంజింగ్ ఫ్రమ్ sushi and salads to snacks and thickeners. Many seaweeds also contain anti-inflammatory and antimicrobial properties and they are the best natural source of iodine. సో ఇది మనకి మంచి న్యూట్రియస్ ఫుడ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, డైటరీ ఫైబర్ ఉంది, ఇందాక నేను చెప్పాను. ఓకేనా, సో వీటిని మనం ఎక్కడ యూజ్ చేసామంటే షూషీస్లో కానీ, సలాడ్స్లో కానీ, అండ్ స్నాక్స్లో అండ్ థిక్నర్స్కి లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, అండ్ దీని ద్వారా మనకి అయోడిన్ కూడా వస్తుంటుంది కాబట్టి సో థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. కార్బన్ క్యాప్చర్. సీవీడ్స్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ డ్యూరింగ్ గ్రోత్, potentially aiding in mitigating climate change. According to research, 1 billion tons of carbon dioxide could be removed from the atmosphere each year by farming seaweed across about 1 million square kilometers of the ocean. ఒకవేళ మనకు ఓషన్స్లో 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఓకేనా ఇంత ఏరియాలో కానీ సీవీడ్ని కల్టివేట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇది 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. సో దట్ మనకు నెట్ జీరో టార్గెట్స్ కానీ, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ టార్గెట్స్ కానీ మనం మీట్ అవ్వచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఫారెస్ట్ కానీ, ఓషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కార్బన్ సింక్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఇవి లాగేస్తాయి అన్నమాట. సో ఈ సీవీడ్స్ని ఎక్కువగా మనం కల్టివేట్ చేయడం ద్వారా ఇవి కార్బన్ని క్యాప్చర్ చేసి సో దట్ మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గుతాయి అండ్ క్లైమేట్ చేంజ్ కూడా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, బయో ప్రోడక్ట్స్. ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సీవీడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కాస్మెటిక్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ బయోప్లాస్టిక్స్, ఆఫరింగ్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ టు కన్వెన్షనల్ ప్రోడక్ట్స్. సో ఈ సీవీడ్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాస్మెటిక్స్లో యూజ్ చేయొచ్చు, ఫార్మాస్యూటికల్స్లో యూజ్ చేయొచ్చు, బయోప్లాస్టిక్స్లో కూడా యూజ్ చేయొచ్చు. సో కన్వెన్షనల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవి బెటర్ ఆల్టర్నేటివ్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, లైవ్లీహుడ్స్. సీవీడ్ ఫార్మింగ్ ప్రొవైడ్స్ ఇన్కమ్ అండ్ ఎంపవర్స్ కోస్టల్ కమ్యూనిటీస్, పర్టికులర్లీ ఉమెన్ అండ్ స్మాల్ స్కేల్ ఫార్మర్స్. ఇట్ రిక్వైర్స్ మినిమల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆఫర్స్ రిలేటివ్లీ క్విక్ రిటర్న్స్. ఇన్ ఇండియా అరౌండ్ 47,000 tons ఆఫ్ wet seaweed are harvested from natural seaweed beds by nearly 5,000 families in Tamil Nadu. సో ఈ సీవీడ్ కల్టివేషన్ ద్వారా ఈ కోస్టల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంపవర్మెంట్ జరుగుతుంది అండ్ ఇన్కమ్ సోర్స్ కూడా యాడ్ అవుతుంది. ముఖ్యంగా ఉమెన్ అండ్ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దీంట్లో మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మినిమల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది అండ్ రిటర్న్స్ కూడా చాలా క్విక్గా వస్తాయి. అండ్ దీని ద్వారా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. Seaweeds are utilized in various applications such as laxatives, pharmaceutical capsules, goiter treatment, cancer therapy, bone replacement, and cardiovascular surgeries. There is anecdotal evidence suggesting that ancient Egyptians may have used seaweeds in breast cancer treatments. సో కొన్ని ఎవిడెన్సెస్ ప్రకారం మనకి ఏం తెలిసింది అంటే ఈజిప్షియన్స్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి సీవీడ్స్ని కూడా యూజ్ చేశారు అని చెప్పి తెలుస్తుంది. ఓకేనా, సో దేర్ ఇస్ ఎ కేస్ స్టడీ, సీవీడ్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ ఇన్ తమిళనాడు. ఇన్ తమిళనాడు, సదరన్ ఇండియా,
growtrees.com. It launched a seaweed farming pilot project in 2022 to support coastal communities. The initiative aims to enhance self-sufficiency by providing bamboo raft, nets, and seedlings for cultivating Kappa ficus alvarezi. సో తమిళనాడులో ఒక పర్టికులర్ పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు 2022లో. సో దీంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సీవీడ్ ఫార్మింగ్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. సో seaweed is sold locally to industries like medical, food and pharmaceuticals. The project helps supplement incomes, especially for women in fishing households. With a 45-day harvest cycle, communities earn over 40 rupees per kilogram of seaweed. Each raft yields 507 pounds of wet seaweed, with 37 pounds sold dried after retaining 132 pounds for recultivation. సో వెట్ సీవీడ్ని అమ్మొచ్చు అండ్ డ్రై సీవీడ్ని కూడా వీళ్ళు అమ్మొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సీవీడ్స్ని కల్టివేట్ చేసిన తర్వాత ఇది మనకి 45 డేస్లోనే హార్వెస్టింగ్ అనేది వచ్చేస్తుంది. రాగానే ఇండస్ట్రీస్కి వీళ్ళు అమ్మేస్తారు. సో ఏ ఇండస్ట్రీస్కి? మెడిసిన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్కి, ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్కి అండ్ ఫార్మాసిటికల్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్కి. ఎందుకంటే దీని యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ 3 సెగ్మెంట్స్లో ఉన్నాయి కాబట్టి. In 2022, the project created jobs for 20 families, adding approximately $8,800 annually to their incomes. Plans for 2023 aim to support 70 families, potentially increasing annual earnings to $31,000. సో ఇలా దీని యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క కవరేజ్ని పెంచుకుంటూ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ సో ఈ కోస్టల్ కమ్యూనిటీస్ యొక్క లైవ్లీహుడ్స్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. సో సీవీడ్ ఫార్మింగ్ ఆఫర్స్ ఏ క్విక్ టర్న్ ఓవర్ అండ్ రిక్వైర్స్ లో మెయింటెనెన్స్, providing a stable income source amid fluctuating fishing yields. The initiative aims to complement existing fishing incomes rather than replacing them, supporting economic resilience in coastal communities. ఓకేనా? సో మనకి తొందరగా రిటర్న్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి. మినిమల్ ఇన్వెస్ట్మెంట్, సో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ ఇంటెన్సివ్ కూడా కాదు. రిటర్న్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి కాబట్టి కోస్టల్ కమ్యూనిటీస్కి ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సీవీడ్ కల్టివేషన్ బాగుంటుంది, సో తొందరగా రిటర్న్స్ వచ్చేస్తాయి అని చెప్పి అందరూ ఈ సీవీడ్ కల్టివేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో ఆల్గల్ బ్లూమ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో లిమిటెడ్గా చేస్తేనే మంచిది. సో ఈ సీవీడ్ కల్టివేషన్ యొక్క పొటెన్షియాలిటీ ఏంటో మనం చూద్దాం. ముఖ్యంగా ఇండియా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ 12 mega biodiversity nations. It possesses a vast exclusive economic zone spanning 2.17 million square kilometers. Its 7,500 kilometers coastline supports a rich diversity of seaweeds, totaling about 844 species. సో మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ చాలా పెద్దది అండ్ మన యొక్క కోస్ట్ లైన్ కూడా చాలా పెద్దది కాబట్టి మనం ఈ సీవీడ్స్ని ఎక్కువగా కల్టివేట్ చేయొచ్చు. దీంట్లో కూడా డైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అరౌండ్ 844 స్పీషీస్ దాకా. ద వెస్ట్ కోస్ట్ ఎస్పెషల్లీ గుజరాత్ హోల్డ్స్ అబండెంట్ సీవీడ్ రిసోర్సెస్ ఇన్ ఇంటర్టైడల్ అండ్ సబ్టైడల్ రీజన్స్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మనకి ఈ సీవీడ్స్ అనేవి ఎక్కడ బాగా గ్రో అవుతాయి, ఇంటర్టైడల్ రీజన్స్ అని చెప్పి అక్కడ మాట్లాడుకున్నాం కదా, సో అదే అనమాట. సో ప్రామిసింగ్ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ ఫర్ సీవీడ్ బేస్డ్ ఇండస్ట్రీస్. సో సీవీడ్స్ని బేస్ చేసుకుని రన్ చేసిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవి బాగా యూజ్ అవుతాయి. తమిళనాడు, గుజరాత్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆల్సో బోస్ట్ సబ్స్టాన్షియల్ సీవీడ్ పాపులేషన్స్. The Gulf of Mannar alone hosts over 240 seaweed varieties, including at least 185 edible species, underscoring its ecological and economic importance. సో గల్ఫ్ ఆఫ్ మన్నర్లో ఎక్కువగా వెరైటీస్ ఉన్నాయన్నమాట. మరి దీంట్లో మనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో లిమిటెడ్ అవేర్నెస్ అమాంగ్ పొటెన్షియల్ కల్టివేటర్స్ అబౌట్ ద బెనిఫిట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ సీవీడ్ కల్టివేషన్. ఓకేనా? సో దీన్ని కల్టివేట్ చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకే దీని యొక్క బెనిఫిట్స్ సరిగ్గా తెలియవు. సో దీన్ని ఎలా కల్టివేట్ చేయాలో దాని యొక్క మెథడ్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా తెలియదు అనమాట. సో దెర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. నెక్స్ట్ యాక్సెస్ టు టెక్నాలజీ అండ్ ట్రైనింగ్. లిమిటెడ్ యాక్సెస్ టు మోడర్న్ కల్టివేషన్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ ఫర్ ఫార్మర్స్ టు అడాప్ట్ ఎఫిషియంట్ టెక్నిక్స్. నెక్స్ట్ మార్కెట్ లింకేజెస్. డిఫికల్టీ ఇన్ డెవలపింగ్ రాబస్ట్ మార్కెట్ లింకేజెస్ ఫర్ సీవీడ్ ప్రొడక్ట్స్ బోత్ డొమెస్టికల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. సో మార్కెట్ యాక్సెస్ కూడా సరిగ్గా లేదు. నెక్స్ట్ పొల్యూషన్. రన్ ఆఫ్ ఫ్రమ్ ల్యాండ్ బేస్డ్ అగ్రికల్చర్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీస్ contributes to commercial cultivation challenges as the seaweed is highly sensitive to water pollution. సో అగ్రికల్చర్ నుంచి లేకపోతే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి, కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఆ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి కానీ వాటర్లో మిక్స్ అయిపోతే ఈ సీవీడ్స్ అనేవి చనిపోతాయి అన్నమాట. సో ఎందుకంటే ఇవి ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటాయి వాటర్ పొల్యూషన్కి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్. రైజింగ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ సీవీడ్ స్పీషీస్. సో సీవీడ్ స్పీసీస్ అయినా లేకపోతే మనకి కోరల్ రీఫ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరగడం ద్వారా చనిపోతాయి. నెక్స్ట్ లేబర్ కాస్ట్. సీవీడ్ కల్టివేషన్ కెన్ బి లేబర్ ఇంటెన్సివ్ ఎస్పెషల్లీ ఫర్ హార్వెస్టింగ్ అండ్ క్లీనింగ్. హార్వెస్టింగ్ ఈజ్ యాజ్ సీవీడ్స్ మస్ట్ బి కలెక్టెడ్ ఫ్రమ్ డెప్త్స్ ఆఫ్ మోర్ దాన్ 25 to 30 feet.
సో ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది లేబర్ ఇంటెన్సివ్ అనమాట. సో లేబర్స్కి ఎక్కువగా మనం పేమెంట్ అనేది చేయాలి, ఎందుకంటే చాలా డెప్త్లోకి వెళ్ళి ఈ సీవీడ్స్ని తీసుకొని రావాలి కాబట్టి సో కొంచెం రిస్కీ ప్రాసెసే. మరి దీనికి రిలేటెడ్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇట్ అడాప్ట్స్ ఏ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ టు ఎన్హాన్స్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ఇన్కమ్ ఫర్ ఫిషర్స్. ఇట్ ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ లైక్ సీవీడ్ అండ్ ఆర్నమెంటల్ ఫిష్ కల్టివేషన్. సో ఈ ప్రోగ్రాంలో వీళ్ళు సీవీడ్ గురించి కూడా డీల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీవీడ్కి సెపరేట్గా ఒక డెడికేటెడ్ మిషన్ కూడా తీసుకొచ్చారు. ఏ ప్రపోజ్డ్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ కమర్షియలైజింగ్ సీవీడ్ ఫార్మింగ్ అండ్ ప్రాసెసింగ్ అలాంగ్ ఇండియా 7,500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్. ఓకేనా? సో ఈ సీవీడ్ ఫార్మింగ్ని కమర్షియలైజేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మల్టీపర్పస్ సీవీడ్ పార్క్స్. దీస్ పార్క్స్ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ ఇన్ తమిళనాడు are established in coastal districts to create integrated seaweed farming ecosystem. Next, commercialization of seaweed products. The ICAR, the Central Marine Fisheries Research Institute, has successfully launched seaweed products using eco-friendly technology to boost antiviral immunity and combat high cholesterol. సో ఈ సీవీడ్ ప్రోడక్ట్స్ని కూడా కమర్షియలైజేషన్ చేయడానికి ఐకారు దీంతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి వర్క్ చేసి ఈ సీవీడ్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద మల్టిపుల్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా సీవీడ్ కల్టివేషన్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. సో అసలు సీవీడ్స్ ఏంటి, దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియాకు ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, మరి దీంట్లో మనకి కనిపించే ఛాలెంజెస్ ఏంటి, మరి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి. సో చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేసుకోవడం జరిగింది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో థర్డ్ టాపిక్ చూడండి, అందరికీ తెలిసిన టాపికే పిఎం కిసాన్. So the government of India under the PM Kisan scheme has launched several initiatives to support farmers and enhance agricultural practices. సో పిఎం కిసాన్ అంటే ఏంటమ్మా? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఇన్కమ్ సపోర్ట్ టు ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా ఫర్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. సో ఇన్కమ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ఎంటైర్ ఫినాన్షియల్ లయబిలిటీ ఫర్ ట్రాన్స్ఫరింగ్ బెనిఫిట్స్ టు బెనిఫిషరీస్ ఈజ్ బార్న్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బడ్జెట్ అలొకేషన్ వచ్చేసరికి ఈ ఫినాన్షియల్ ఇయర్ 2025 ఏదైతే ఉందో సో దీని యొక్క ఇంటరిమ్ బడ్జెట్లో 60,000 కోట్లు అలొకేట్ చేశారు. ఇట్ రిసీవ్స్ మోర్ దెన్ 50% ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్స్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ 2022 to 2023 అండ్ 2023 to 2024. సో దీంట్లో ఏం చేస్తారంటే మన వాళ్ళు 6,000 రూపీస్ పర్ యానమ్ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్లో. ఎలా అంటే సో టోటల్గా 6,000 రూపాయలని ప్రొవైడ్ చేస్తారమ్మా ఒక ఇయర్కి. సో ఇది కూడా ఎలా ప్రొవైడ్ చేస్తారంటే 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తారు. 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎలా? 2,000, 2,000, 2,000. ఇది కూడా ఎలా అంటే 4 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి. సో టోటల్గా 12 మంత్స్ అయిపోతుంది. అమౌంట్ కూడా 6,000 రూపాయలు అయిపోతుంది. సో ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో దీనికి ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందంటే కొంతమందిని ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. ఎవరినంటే ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్, ఫార్మర్ ఫ్యామిలీస్ విత్ మెంబర్స్ ఇన్ సర్టెన్ కేటగిరీస్ ఇంక్లూడింగ్ హోల్డర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, మేయర్స్, డిస్ట్రిక్ట్ పంచాయత్ చైర్మన్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అబౌట్ ఏ సర్టెన్ ఇన్కమ్ థ్రెషోల్డ్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అండ్ సర్టెన్ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, సిఏస్ అండ్ ఆర్కిటెక్ట్స్. సో వీళ్ళందరికీ ఈ పర్టికులర్ స్కీమ్ అనేది వర్తించదు, ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ బెటర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనమ్మా? రైట్. సో లెట్స్ లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్. ఇంక్రీజ్డ్ స్పెండింగ్. ద డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ లీడ్స్ టు ఇంక్రీజ్డ్ స్పెండింగ్ ఇన్ రూరల్ ఏరియాస్, స్టిమ్యులేటింగ్ లోకల్ ఎకానమీస్ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. రూరల్ కన్జంప్షన్ ఇంప్రూవ్డ్ 40% ఓవర్ ఏ డికేడ్, నారోయింగ్ ద అర్బన్ రూరల్ గ్యాప్. సో ఎప్పుడైతే వీళ్ళకి మనం ఇన్కమ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తామో 6,000 రూపీస్ పర్ ఇయర్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో దీని ద్వారా రూరల్ ఏరియాస్లో స్పెండింగ్ అనేది పెరిగిందనమాట. ఓకేనా? సో స్పెండింగ్ పెరిగింది. సో లోకల్ ఎకానమీస్ బాగా బూస్ట్ అయ్యాయి, కొంచెం స్టిమ్యులేషన్ అనేది వచ్చింది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే రూరల్ కన్జంప్షన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ అర్బన్ రూరల్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్, రెడ్యూస్డ్ రూరల్ డిస్ట్రెస్. ద స్కీమ్ యాక్ట్స్ యాజ్ ఎ సేఫ్టీ నెట్ ఫర్ ఫార్మర్స్ డ్యూరింగ్ ఎకనామిక్ హార్డ్షిప్స్, preventing distress migration and social unrest. In Telangana, which also has the Raitu Bandhu income support scheme, farmer suicides notably declined over the past 5 years. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఓకేనా? సో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఫార్మర్స్కి యూజ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్పుట్స్.
The Pradhan Mantri Kisan Samman Nidhi scheme provides farmers with additional income to invest in agricultural technology, seeds, fertilizers and equipment which boost productivity. Research shows that a significant portion of the assistance is spent on cultivation, resulting in higher net returns of 5,180 rupees per hectare for beneficiary farmers compared to non-beneficiaries. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే అమౌంట్ని పొందుతున్నారో సో వాళ్ళలో చాలా బెనిఫిట్స్ అనేది మనం చూసాం వెన్ కంపేర్డ్ విత్ నాన్ బెనిఫిషరీస్. సో రిటర్న్స్ అనేవి బాగా పెరిగాయి. ఎంత పెరిగింది? 5,180 రూపీస్ వస్తుంది పర్ హెక్టార్కి. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే ఈ 6,000 రూపీస్ని ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఈ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ మీదో లేకపోతే సీడ్స్ కోసమో ఫర్టిలైజర్స్ కోసమో ఎక్విప్మెంట్ కోసమో ఖర్చు పెడుతున్నారు. సో దీని ద్వారా ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. సో అందుకనే హయ్యర్ రిటర్న్స్ అనేవి వస్తున్నాయి. బెనిఫిషరీస్ని నాన్ బెనిఫిషరీస్ని కంపేర్ చేసినప్పుడు ఈ ప్రోగ్రెస్ అనేది రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్, ఫినాన్షియల్ రిలీఫ్. అకార్డింగ్ టు ఎ రీసెర్చ్ పేపర్, out of total monetary benefit under the PM Kisan scheme, around 3,300 rupees is spent on agriculture activities, and the remaining monetary benefits of 2,700 rupees can be utilized to partially cover expenses on health and on their children's education. సో ఇక్కడ ఈ స్కీమ్ ద్వారా మనం ఎంత ప్రొవైడ్ చేస్తున్నాము? 6,000 రూపాయలని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 6,000 రూపీస్లో మన ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే 3,300 రూపీస్ వచ్చేసరికి అగ్రికల్చర్ మీద ఖర్చు పెడుతున్నారు. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఎంత? 2,700 రూపీస్. దీన్ని వేటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే హెల్త్ మీద అండ్ వాళ్ళ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు అనమాట. సో హెల్త్ అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మీద ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు. సో బెనిఫిట్ అనేది కూడా బాగా జరుగుతుంది. రెడ్యూస్డ్ డిపెండెన్స్ ఆన్ క్రెడిట్. బై ప్రొవైడింగ్ ఏ స్టేబుల్ ఇన్కమ్ సోర్స్, ద స్కీమ్ రెడ్యూసెస్ ఫార్మర్స్ రిలయన్స్ ఆన్ హై ఇంట్రెస్ట్ లోన్స్, ఇంప్రూవింగ్ దేర్ ఫినాన్షియల్ రెసిలియన్స్. ఓకేనా? సో ఎక్కువ వడ్డీకి మనం లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. ఇంప్రూవ్డ్ మార్కెట్ యాక్సెస్. ఏ ఫినాన్షియల్లీ స్టేబుల్ ఫార్మర్ బేస్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బెటర్ క్వాలిటీ ప్రొడ్యూస్, లీడింగ్ టు ఇంప్రూవ్డ్ మార్కెట్ లింకేజెస్ అండ్ బెటర్ ప్రైజెస్. సో ఎప్పుడైతే మంచి సీడ్స్ని, మంచి ఫర్టిలైజర్స్ని, మంచి టెక్నాలజీని యూజ్ చేస్తామో మనకి ప్రొడ్యూస్ కూడా క్వాలిటీగా వస్తుంది కాబట్టి సో మార్కెట్లో కూడా మంచి గిట్టుబాటు ధర అనేది వస్తుంది. నథింగ్ బట్ మార్కెట్ యాక్సెస్ బాగా పెరుగుతుంది అనమాట. మరి ఈ స్కీమ్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అదేంటో మాట్లాడదాం. ఇన్అడిక్వేట్ ఇన్కమ్ సపోర్ట్. ద అడిషనల్ ఇన్కమ్ ఆఫ్ జస్ట్ 6,000 రూపీస్ పర్ ఇయర్ ఓకేనా మే నాట్ ప్రొవైడ్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్ టు ఫార్మర్స్ గివెన్ ద రైజింగ్ ఇన్పుట్ కాస్ట్ ఇన్ అగ్రికల్చర్. ద ఇన్కమ్ సపోర్ట్ ఈజ్ ఇన్అడిక్వేట్ టు కాంపెన్సేట్ ఫార్మర్స్ ఫర్ ద రిస్క్ అండ్ అన్సర్టెనిటీస్ ఆఫ్ క్రాప్ కల్టివేషన్. A research showed that per hectare net farm income was higher only by 0.04% on the beneficiary farms over the non-beneficiary farms. సో మనం ప్రొవైడ్ చేసే 6,000 రూపీస్కి పెద్ద చేంజ్ ఏం రాదు. ఇందా మనం మాట్లాడుకున్న కొన్ని బెనిఫిట్స్ అవన్నీ బాగానే ఉంది, చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ రియాలిటీలో అంతేం తేడా రాదు. 6,000 రూపీస్కి ఈ రోజులు ఏమొస్తాయమ్మా? అది కూడా పర్ ఇయర్కి నువ్వు ఇచ్చేది 6,000 రూపాయలు, అంటే 4 నెలలకి 2,000. ఏమొస్తాయి వాటికి ఈ రోజుల్లో? అగ్రికల్చరల్ ఇన్పుట్స్ యొక్క రేట్లు బాగా పెరుగుతున్నాయి. సో పెరుగుతున్న రేట్లకి నువ్వు ఇచ్చే ఈ 2,000 4 నెలలకి ఒకసారి ఏం పనికి వస్తాయి? ఓకేనా? సో నువ్వు ప్రొవైడ్ చేసే ఇన్కమ్ సపోర్ట్ ఏమి అంత ఎడిక్వేట్ ఏం కాదు, ఇది ఇన్ఎడిక్వేట్. సో ఈ 6,000 రూపీస్తో మనం ఈ ఫార్మర్స్ ఫేస్ చేసే రిస్కులు, వాళ్ళు ఫేస్ చేసే అన్సర్టనిటీస్ని మనం కాంపెన్సేట్ చేయలేము. నెక్స్ట్, ఆపరేషనల్ ఛాలెంజెస్. దెర్ ఆర్ కన్సర్న్స్ ఎట్ ఆపరేషనల్ లెవెల్ విత్ ద ఇష్యూస్ ఇన్ ల్యాండ్ రికార్డ్ రీకన్సిలియేషన్, డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, cost incurred in consolidation of land records. There are various challenges in identifying beneficiaries due to inadequate digitization of land records. మన యొక్క ల్యాండ్ రికార్డ్స్ అనేవి చాలా ఓల్డ్గా ఉన్నాయి చాలా వరకు, అండ్ కొన్ని ల్యాండ్ రికార్డ్స్ వచ్చేసరికి డూప్లికేట్గా ఉన్నాయి. సో ఎవరు ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ అనేది కూడా తేల్చడం చాలా డిఫికల్ట్గా మారింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ల్యాండ్ రికార్డ్స్ని మళ్ళీ తయారు చేయించి డిజిటైజేషన్ చేసి సో ఈ ఆపరేషనల్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. నెక్స్ట్ వన్, ఎక్స్క్లూజన్ ఆఫ్ వల్నరబుల్ ఫార్మర్స్. The scheme covers only land-owning farmers, leaving out landless agricultural laborers and tenant farmers who may need income support the most. Medium and large farmers are also eligible, even though the needs of small and marginal farmers are more pressing. సో ఇప్పుడు నేను ఒక స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ని, ఇంకొంతమంది ఉన్నారు లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్. సో యాక్చువల్గా లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్ ఒక సిచ్యువేషన్ బాగానే ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే అగ్రికల్చరల్ ప్రాక్టీస్ చేయరు, ల్యాండ్ మాత్రమే వాళ్ళ పేరు మీద ఉంటుంది, లీజ్కి ఇచ్చేస్తారు, కౌలుకు తీసుకుంటారు. సో అలా తీసుకున్న టెనెంట్ ఫార్మర్స్ లేకపోతే అగ్రికల్చరల్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ అనేది వెళ్తుంది. సో ఎవరికైతే ఇక్కడ ఎక్కువగా నీడ్ ఉందో వాళ్ళకి వెళ్లకుండా, ఎవరికైతే నీడ్ లేదో వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్తుంది. నెక్స్ట్, ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎలిజిబుల్ ఫార్మర్స్.
Many small and marginal farmers face enrollment challenges due to complex procedures, limited awareness, and inadequate infrastructure. A survey of 2037 such farmers found that only 1,300 were receiving PM Kisan scheme benefits, while 729 either were not enrolled or faced enrollment discrepancies. సో ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ స్కీమ్ కోసం ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కొంతమందికి అయితే అసలు ఈ స్కీమ్ ఉందని కూడా తెలియదు అనమాట. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఓకేనా, అండ్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ద్వారా కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు ఎన్రోల్మెంట్ పరంగా. స్లో ఇంప్లిమెంటేషన్. అకార్డింగ్ టు RTI and government data, the center has spent only 50% of the amount that was allocated under PM Kisan for December 2018 to March 2020. About 48% of potential beneficiaries did not receive even one installment in the first year of PM Kisan's implementation. కేవలం 50% మాత్రమే దీనికి అలొకేట్ చేసిన అమౌంట్ని రిలీజ్ చేశారు. సో టోటల్ బెనిఫిషరీస్ వచ్చేసరికి 100% అయితే దాంట్లో 48% ఆఫ్ బెనిఫిషరీస్కి అమౌంట్ అనేది రావలేదు. ఈవెన్ సింగిల్ ఇన్స్టాల్మెంట్ కూడా రాలేదన్నమాట. మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి? ఇంక్రీజ్ ఫినాన్షియల్ సపోర్ట్, రైజ్ ద యాన్యువల్ అమౌంట్ టు అట్లీస్ట్ 12,000 రూపీస్ పర్ యానం. ఒక పక్క ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది కదా అగ్రికల్చర్కి, ఇంకో పక్క నువ్వు 6,000 ఇస్తున్నావు సంవత్సరానికి, ఏం చేసుకుంటావు చెప్పు? 4 నెలలకి 2,000 అంటే దేనికి పనికి వస్తాయి? మనమేమో బెనిఫిట్స్లో అన్నీ మాట్లాడేసుకున్నాం. ఏంటి, లైవ్లీహుడ్స్ డెవలప్ అయిపోతాయి, ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది, కొంత వచ్చేసరికి అగ్రికల్చర్ మీద ఖర్చు పెడుతున్నారంట, కొంత వచ్చేసరికి హెల్త్ మీద అంట, కొంత వచ్చేసరికి ఎడ్యుకేషన్ మీద అంట. ఇంకెందుకు చెప్పండి, గ్రాసరీస్ కొనుక్కున్నాడు, బండి కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, EMI కొనుక్కున్నాడు, హెలికాప్టర్ పెట్టుకున్నాడు, లాంచ్ ప్యాడ్లు కట్టించుకుంటున్నాడు. చెప్పండి ఇక. ఇందాక అవి చెప్పేటప్పుడు నాకు కూడా అదే అనిపించింది. ఏం చేస్తాం, ఇక తప్పదు. సో ఫినాన్షియల్ సపోర్ట్ని కొంచెం పెంచాలమ్మా. సో అట్లీస్ట్ 12,000కైనా సరే పెంచితే చాలా బాగుంటుంది. ద ల్యాండ్లెస్, క్రాప్ షేరర్స్ అండ్ ద టెనెంట్ షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ PM కిసాన్. సో ల్యాండ్ ఓనర్స్కే కాకుండా ఈ అగ్రికల్చరల్ లేబరర్స్ లేకపోతే టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి. సో టెనెంట్ ఫార్మరా కాదా అని చెప్పి ఐడెంటిఫై చేయడం కూడా కొంచెం ఛాలెంజే. ఆఫ్ కోర్స్ దాన్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఎలాగోలా సాల్వ్ చేసి ఈ నీడ్ ఉన్న టెనెంట్ ఫార్మర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి వీళ్ళకి కూడా మనం బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయాలి. టైమ్లీ క్యాష్ ట్రాన్స్ఫర్స్, డిస్బర్స్ ఫండ్స్ డ్యూరింగ్ పీక్ క్రాప్ సీజన్స్ టు ప్రివెంట్ మిస్యూజ్. అండ్ నెక్స్ట్ వన్, ప్రొవైడ్ ఇన్పుట్స్ ఇన్ కైండ్, ఆఫర్ సీడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ త్రూ వోచర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్. సో కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారు అంటే మిస్యూజ్ చేసుకుంటున్నారు, అంటే వేరే పర్పసెస్కి యూజ్ చేస్తున్నారు, సో అగ్రికల్చర్కి యూజ్ చేయట్లేదు అని చెప్పి. సో అలా కాకుండా వోచర్స్ రూపంలో వీళ్ళకి సీడ్స్, ఫర్టిలైజర్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా వాటిని అగ్రికల్చర్ కోసం యూజ్ చేస్తారని చెప్పి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, సింప్లిఫై రిజిస్ట్రేషన్. సో దాన్ని నేను చెప్పాను, కొంతమంది ఫార్మర్స్ ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు, ఎందుకంటే అవేర్నెస్ లేకపోతే కాంప్లెక్స్ ప్రొసీజర్ ద్వారా ఎన్రోల్మెంట్ అనేది కష్టంగా మారుతుంది. సో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీన్ని సింప్లిఫై చేసేయండి, ఓకేనా. మల్టిపుల్ డాక్యుమెంట్స్ లేకపోతే KYC అది ఇది ఇన్ని కాకుండా, బ్యాంక్ అకౌంట్స్ ఇన్ని కాకుండా, సో సింప్లిఫై చేసేసి, ఓకేనా, వీలైనంత ఈజీగా ఉండేలాగా. ఎందుకంటే ఫార్మర్స్కి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి ఆల్రెడీ స్కీమ్ మీద అవేర్నెస్ లేదు. సో కొంతమంది అలా వచ్చారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సింప్లిఫై చేసే ప్రాసెస్ని ఎందుకంత, ఓకేనా, రైట్. ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు ఎన్హాన్స్ ద స్కీమ్స్ ఎఫికసీ త్రూ ఇంక్రీజ్డ్ ఫినాన్షియల్ సపోర్ట్, streamlined operations and inclusive coverage. By addressing these issues, one can ensure that the PM Kisan scheme continues to serve as a robust safety net for farmers, fostering sustainable agricultural practices and equitable rural development. సో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఫినాన్షియల్ సపోర్ట్ని ఇంక్రీజ్ చేయాలి, ఈ ఆపరేషన్స్ని మరింత స్ట్రీమ్లైన్ చేయాలి, అండ్ కవరేజ్ని కూడా ఇంక్లూజివ్ చేయాలి. అంటే కొంతమంది ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు కాబట్టి, లైక్ టెనెంట్ ఫార్మర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్, సో వీళ్ళందరూ మనం కవర్ చేయాలి. అండ్ ఈ ఆపరేషన్స్ కానీ ఎంటైర్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేయాలి. ఫినాన్షియల్ సపోర్ట్ని కూడా 6,000 నుంచి 12,000కి పెంచాలి. సో ఇందాక మాట్లాడుకున్న ఇష్యూస్ ఏవైతే వాటన్నిటిని అడ్రస్ చేయడం ద్వారా మనం ఈ ఫార్మర్స్కి మంచిగా డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ని, ఫినాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో దట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ని మనం సాధించవచ్చు అండ్ రూరల్ డెవలప్మెంట్ని కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా PM కిసాన్ అనే టాపిక్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు లాస్ట్ టాపిక్. సో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి డైరీ సెక్టర్. సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, రీసెంట్లీ రిలీజ్డ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-2023. ఇట్ హైలైట్స్ మిల్క్ యాజ్ ఇండియాస్ టాప్ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఐటమ్ అక్రాస్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. సో ఆల్రెడీ ఈ పర్టికులర్ ఎక్స్పెండిచర్ సర్వే ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ సెషన్స్లో. సో దీని ప్రకారం మనకి తెలిసింది ఏంటంటే,
ఎక్స్పెండిచర్ పరంగా ముఖ్యంగా ఫుడ్ ఎక్స్పెండిచర్ పరంగా ఏ ఐటమ్ టాప్లో ఉందంటే మిల్క్. అది కూడా రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ రెండిట్లో మిల్కే టాప్లో ఉంది. సో ఇప్పుడు ఈ డైరీ సెక్టర్ గురించి మనం కాంప్రహెన్సివ్గా మాట్లాడుకుందాం పదండి. సో డైరీ సెక్టర్ ఆఫ్ ఇండియా. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ అండ్ ర్యాంక్స్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద వరల్డ్, కాంట్రిబ్యూటింగ్ 24.64% ఆఫ్ గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ద ఇయర్ 2021 to 2022. సో మిల్క్ ప్రొడక్షన్లో మనమే లార్జెస్ట్ అనమాట. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం వరల్డ్ వైడ్గా. సో గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్ మొత్తాన్ని 100%గా తీసుకుంటే దీంట్లో ఇండియా సైడ్ నుంచి 25% ఉంటుందన్నమాట. అంటే 1/4 మనమే ప్రొవైడ్ చేస్తున్నాం, అంత ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నాం. ద మిల్క్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిజిస్టర్డ్ 58% ఇంక్రీజ్ డ్యూరింగ్ ద లాస్ట్ 9 years, ఇంక్రీజింగ్ టు 230 million tons ఇన్ ద ఇయర్ 2022 to 2023. సో లాస్ట్ 9 yearsలో మనకు మిల్క్ ప్రొడక్షన్ అనేది 58% పెరిగింది. సో వాల్యూ పరంగా చూస్తే 230 million tons. నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ 1970 to 2022 ఇండియాస్ పాపులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 4 times, whereas మిల్క్ ప్రొడక్షన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ మోర్ దాన్ 10 times. సో 1970 నుంచి 2022 వరకు మన యొక్క పాపులేషన్ అనేది 4 times పెరిగితే మిల్క్ ప్రొడక్షన్ అనేది 10 times కంటే ఎక్కువగా పెరిగిందనమాట. ఇండియాస్ మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఈజ్ అబౌట్ 126 million liters per day, హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ప్రాసెసింగ్లో కూడా మనం ఎక్కువగా ఉన్నాం. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ మిల్క్ ఇన్ ద కంట్రీ వాజ్ 107 grams ఇన్ 1970. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? ఈ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ 427 grams అనమాట, విచ్ ఈజ్ మోర్ దాన్ వరల్డ్ యావరేజ్ ఆఫ్ 300 grams. సో పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ మిల్క్ 1970sలో 107 grams ఉంటే ఇప్పుడు 427 grams ఉంది. సో ప్రజెంట్ వరల్డ్ వైడ్ యొక్క యావరేజ్ ఎంత అంటే 300 grams. సో ఆ యావరేజ్ కంటే మన దగ్గర ఎక్కువగా ఉందన్నమాట. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సో కాంట్రిబ్యూషన్ టు ఎకానమీ. డైరీ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ అగ్రికల్చరల్ కమోడిటీ, కాంట్రిబ్యూటింగ్ 5% ఆఫ్ ద నేషనల్ ఎకానమీ. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ డైరీ సెక్టర్ టు అగ్రికల్చరల్ సెక్టర్ ఈజ్ 24%. సో అగ్రికల్చర్ సెక్టర్ నుంచి జీడిపికి జరిగే కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని 100%గా తీసుకుంటే దాంట్లో 24% డైరీ సెక్టర్ నుంచే వస్తుందన్నమాట. అంటే నేషనల్ ఎకానమీకి ఈ పర్టికులర్ డైరీ సెక్టర్ ఏదైతే ఉందో ఇది 5% కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్. అబౌట్ 45 crore పీపుల్ ఫ్రమ్ 9 crore రూరల్ హౌస్ హోల్డ్స్, ఎస్పెషల్లీ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ఉమెన్, ఆర్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద డైరీ సెక్టర్ టుడే. ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్కి ఇది లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్. ఇండియాస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ was 67,500 million tons to the world for the worth of $284 million during the year 2022 to 2023. సో క్వాంటిటీ వచ్చేసరికి 67,500 million tons అండ్ వాల్యూ వచ్చేసరికి $284 million. ఇన్కమ్ డైవర్సిఫికేషన్. డైరీ ఫార్మింగ్ ప్రొవైడ్స్ ఏ సప్లిమెంటరీ ఇన్కమ్ సోర్స్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, రెడ్యూసింగ్ their dependency on agriculture alone. A milch-owning household earns about 38% of its income from agriculture and about 20% from dairying. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ డైరీ సెక్టర్ అనేది, ఈ డైరీ ఫార్మింగ్ అనేది ఒక సప్లిమెంటరీ ఇన్కమ్ సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళకి అగ్రికల్చర్ నుంచి సమ్ అమౌంట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ డైరీ ఫార్మింగ్ నుంచి కూడా సమ్ అమౌంట్ వస్తుంది. సో దట్ వీళ్ళకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ రావడం ద్వారా వీళ్ళకి లైవ్లీహుడ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ మనం అనుకున్న ఈ టార్గెట్ ఏదైతే ఉందో, డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం అచీవ్ చేయవచ్చు. సో వీళ్ళకి 38% ఆఫ్ ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ నుంచి వస్తే 20% వచ్చేసరికి డైరీ ఫార్మింగ్ నుంచే వస్తుందన్నమాట. అండ్ ఇది మనకి ప్రోటీన్ సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో డైరీ ప్రొడక్ట్స్ అంటేనే ప్రోటీన్ సోర్స్ లాగా మనం భావిస్తుంటాం. సో డైరీ ప్రొడక్ట్స్ మేకప్ 12% ఆఫ్ ద డైలీ ప్రోటీన్ కన్జంప్షన్ ఆఫ్ ఇండియన్స్, అకార్డింగ్ టు అన్ అనాలిసిస్ ఆఫ్ 2011 to 12 నేషనల్ శాంపిల్ సర్వే. సో మనం ప్రోటీన్ కోసం డిఫరెంట్ ఐటమ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాము. సో దాంట్లో 12% వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్ నుంచే మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ సేఫ్టీ నెట్. డైరింగ్ ప్రొవైడ్స్ ఏ సోర్స్ ఆఫ్ రెగ్యులర్ ఇన్కమ్, వేరాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఈజ్ సీజనల్. దిస్ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మినిమైజింగ్ రిస్క్స్ టు ఇన్కమ్. దెర్ ఈజ్ సమ్ ఇండికేషన్ దట్ ఏరియాస్ వేర్ డైరీ ఈజ్ వెల్ డెవలప్డ్ హ్యావ్ లెస్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్. సో మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది సీజన్ టు సీజన్ బేస్ చేసుకొని ఉంటుంది. సో మనకి మాన్సూన్ సీజన్లో డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తే నెక్స్ట్ డ్రై సీజన్స్లో కొంచెం తగ్గుతుంది. బట్ ఈ టైమ్స్లో అంటే ఎప్పుడైతే మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ తగ్గుతుందో ఆ టైంలో ఈ డైరీ బేస్డ్ ఇన్కమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, ఏ పర్టికులర్ ఏరియాలో అయితే ఈ డైరీ ఫార్మింగ్ అనేది బాగా డెవలప్ అయ్యి ఉంటుందో అక్కడ ఫార్మర్ సూసైడ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో చాలా అంటే చాలా మంచి అవుట్కమ్ ఇది.
మరి ఈ డైరీ సెక్టర్ మన ఇండియాలో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ లో ప్రొడక్టివిటీ. కరెంట్లీ లో ప్రొడక్టివిటీ పర్ యానిమల్ hinders development of the dairy sector. Despite being the world's largest milk producer, India's productivity per animal is very low, 987 kg per lactation, compared with global average 2000 kgs per lactation. సో పర్ యానిమల్ పరంగా మనం కంపేర్ చేసుకుంటే ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది. మీకు గుర్తుందో లేదో, మనం ప్రీవియస్ సెషన్స్లో నథింగ్ బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మాట్లాడుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఏంటిది? అది ఆక్సిటోసిన్. గుర్తొచ్చిందా? సో దీన్ని మనం ఏమంటాము? హ్యాపీ హార్మోన్ ఆర్ లవ్ హార్మోన్. దీని ద్వారా లవ్ పెరుగుతుంది, ట్రస్ట్ పెరుగుతుంది, అండ్ యానిమల్స్లో నథింగ్ బట్ ముఖ్యంగా ఈ బఫెల్లోస్లో మనకి మిల్క్ యొక్క ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఇంటర్లింక్ చేసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. అక్కడ కూడా నేను చెప్పాను, ఏమని చెప్పాను అంటే మన ఇండియాలో పర్ యానిమల్ పరంగా కంపేర్ చేసుకుంటే ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది గ్లోబల్ యావరేజ్తో కంపేర్ చేస్తే. సో అందుకని మనం ఏం చేస్తున్నాము, ఈ మిల్క్ యొక్క ప్రొడక్షన్ని పెంచడం కోసం ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ని మనం ఇస్తున్నాము బఫెల్లోస్కి. సో దీని ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మిల్క్ అనేది అడల్ట్రేషన్కి గురవుతుంది. నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ ఫీడ్ అండ్ ఫోడర్. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. సో దేర్ ఈస్ ఎ వైడనింగ్ గ్యాప్ బిట్వీన్ ద సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ ఫీడ్ అండ్ ఫోడర్ విచ్ లిమిట్స్ యానిమల్ ప్రొడక్టివిటీ. ద ఏరియా అండర్ కల్టివేటెడ్ ఫోడర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఈజ్ లిమిటెడ్ ఓన్లీ టు 5% ఆఫ్ ద టోటల్ కల్టివేబుల్ ల్యాండ్. సో యానిమల్స్కి కావాల్సిన ఫీడ్ అండ్ ఫోడర్ ఏదైతే ఉందో ఇది తగ్గిపోతుంది. సో ఫోడర్ ప్రొడక్షన్ జరిగే ఏరియా కూడా చాలా లిమిటెడ్గా ఉంది. సో టోటల్ కల్టివేబుల్ ల్యాండ్లో ఇది జస్ట్ 5% మాత్రమే ఉందన్నమాట. నెక్స్ట్ ఛాలెంజెస్ విత్ డైరీ కోఆపరేటివ్స్. ఆల్దో డైరీ కోఆపరేటివ్స్ మేనేజ్ 40% ఆఫ్ ద కంట్రీస్ మార్కెటబుల్ మిల్క్ సర్ప్లస్, దే ఆర్ లెస్ ఫేవర్డ్ బై స్మాల్ అండ్ ల్యాండ్లెస్ ఫార్మర్స్ డ్యూ టు పర్చేసింగ్ మోర్ దెన్ 75% ఆఫ్ మిల్క్ ఎట్ లోవర్ ప్రైస్ బ్యాండ్స్. సో ఈ డైరీ కోఆపరేటివ్స్ ఏం చేస్తాయంటే ఫార్మర్స్ దగ్గర నుంచి మిల్క్ని పర్చేజ్ చేస్తూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెజారిటీ ఆఫ్ ద సర్ప్లస్ వీళ్ళే చూసుకుంటారు. బట్ వీళ్ళు ఎప్పుడైతే స్మాల్ అండ్ ల్యాండ్లెస్ ఫార్మర్స్ దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకుంటారో ఆ ప్రైస్ అనేది చాలా అంటే చాలా లో ప్రైస్కి పర్చేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇన్సఫిషియంట్ గవర్నమెంట్ సపోర్ట్. యాజ్ ఆఫ్ August 2020, ఇండియా రిక్వైర్డ్ 2 lakh ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్స్ బట్ ఓన్లీ హ్యాడ్ 1.16 lakh అవైలబుల్. Despite dairy farmers being included in the Kisan Credit Card program, less than a quarter of loan applications from 1.5 crore farmers in 230 milk unions were forwarded to banks by October 2020. సో గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ సరిగ్గా లేదు, లేకపోతే ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి కావాల్సిన టెక్నీషియన్స్ 2 lakhs కావాల్సి వస్తే అవైలబుల్గా మనకి 1.16 lakh మాత్రమే ఉన్నారు. సో దేర్ ఈజ్ ఏ షార్టేజ్ ఆఫ్ టెక్నీషియన్స్. పాయింట్ నెంబర్ 1. కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ కింద రైతులు ఏం చేస్తున్నారంటే లోన్ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సో దీంట్లో కొన్ని అప్లికేషన్స్ మాత్రమే ముందుకు వెళ్ళాయి, ఫార్వర్డ్ అయ్యాయి, మిగతావన్నీ అలాగే పెండింగ్లో ఉండిపోయాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇన్ఫార్మల్ ఛానల్స్. లార్జ్ షేర్ ఆఫ్ మిల్క్ ఆఫ్ మార్కెటబుల్ సర్ప్లస్ గో త్రూ ఇన్ఫార్మల్ ఛానల్స్ వేర్ క్వాలిటీ ఈజ్ ఏ బిగ్ కన్సర్న్. ఏ స్టడీ ఇన్ మహారాష్ట్ర ఫౌండ్ దట్ ఏ వరింగ్ 78% ఆఫ్ ద లూజ్ మిల్క్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఈజ్ అడల్టరేటెడ్. సో మనకి ఈ మిల్క్ అమ్మేటప్పుడు ఇన్ఫార్మల్ ఛానల్స్ ద్వారా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. ఎక్కువగా వాటర్ పోసేయటం, లేకపోతే అదర్ పౌడర్స్ని మిక్స్ చేయటం. సో వీటి ద్వారా మిల్క్ అనేది అడల్ట్రేషన్కి గురవుతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్రైస్ సపోర్ట్. డిస్పైట్ ద సిగ్నిఫికెంట్ ఎకనామిక్ వాల్యూ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ కంపారబుల్ టు వీట్ అండ్ రైస్ కంబైన్డ్, ఇండియా ల్యాక్స్ అఫీషియల్ పీరియాడిక్ ఎస్టిమేట్స్ ఫర్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఫర్ మిల్క్. సో మిల్క్కి ఎంఎస్పీ లేదు కాబట్టి సో దీన్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రైస్ సపోర్ట్ ఉంటే చాలా స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది ఫార్మర్స్కి అని చెప్పి మనం రాయవచ్చు. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు బూస్ట్ డైరీ సెక్టర్. ఫస్ట్ వన్, రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ మిల్క్ అవుట్పుట్ అండ్ ప్రొడక్టివిటీ, ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఫ్రమ్ డైరీయింగ్. ఇట్ ఫోకసెస్ ఆన్ జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినియస్ క్యాటిల్ బ్రీడ్స్, with farmers accessing technologies like sex-sorted semen, in vitro fertilization, IVF, and genomic selection. సో రాష్ట్రీయ గోకుల్ మిషన్లో మనం ఏం చేస్తాము అంటే మనకు మెయిన్ గోల్ ఏంటంటే ఈ మిల్క్ యొక్క అవుట్పుట్ని, ప్రొడక్టివిటీని పెంచుతాము అండ్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని కూడా ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఇండిజీనియస్ క్యాటిల్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేస్తాము. దీని యొక్క జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ కూడా మనం చేస్తూ ఉంటాం. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్. సో దీన్ని 2014లో లాంచ్ చేశారు. దీని యొక్క ఏమేంటంటే టు బిల్డ్ అండ్ స్ట్రెంగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రొడ్యూసింగ్ హై క్వాలిటీ మిల్క్ అండ్ ఇట్స్ ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్. ఓకేనా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బిల్డ్ చేయడానికి, సో ఎందుకు బిల్డ్ చేయాలి, హై క్వాలిటీ మిల్క్ని ప్రొడ్యూస్ చేయడం కోసం అండ్ దీని యొక్క ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కోసం, ప్రాసెసింగ్ కోసం అండ్ మార్కెటింగ్ కోసం, వీటన్నిటిని మరింత స్ట్రెంథనింగ్ చేయడం కోసం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ని 2014లో తీసుకొచ్చాం.
నెక్స్ట్ డైరీ ఆంటర్ప్రిన్యూర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్. ఇట్ సపోర్ట్స్ మిల్క్ ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్, ప్రిజర్వేషన్, ట్రాన్స్పోర్టేషన్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్, ఆఫరింగ్ క్యాపిటల్ సబ్సిడీస్ ఫర్ ప్రాజెక్ట్స్. సో నేమ్ వచ్చేసరికి డైరీ ఆంటర్ప్రిన్యూర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్. Collectively, these strategies not only enhance milk production but also strengthen the overall dairy sector, providing substantial benefits to farmers and contributing to India's agricultural growth. సో పైన మాట్లాడుకున్న స్ట్రాటజీస్, మిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కేవలం మిల్క్ ప్రొడక్షన్ మాత్రమే పెరగదు, సో ఓవరాల్ డైరీ సెక్టర్ ఏదైతే ఉందో అది కూడా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఈ సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఫార్మర్స్కి ఒకవేళ ప్రొవైడ్ చేస్తే మన ఇండియాలో అగ్రికల్చరల్ గ్రోత్ని మనం చూడొచ్చు. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది, వీళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ కూడా డెవలప్ అవుతాయి. సో మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్, దాన్ని మనం అచీవ్ చేయొచ్చు. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 4 టాపిక్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో లాస్ట్ వరకు చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఎలాగ రెగ్యులర్గా చూడండి, ఖచ్చితంగా ఈ సెషన్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ కాంప్రహెన్సివ్గా నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.